హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీకు బియ్యం రవ్వతో ఉప్మా ఎలా చేయాలో చూపించడానికి వచ్చాను ఫ్రెండ్స్. చూడండి, ఒక గ్లాసుడు మళ్ళీ సగం తీసుకున్నాను రవ్వ. చూడండి ఫ్రెండ్స్, ఈ గ్లాస్తో స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఇప్పుడు కొలుచుకున్న రవ్వని దాంట్లో వేసేయాలి ఫ్రెండ్స్. దాంట్లో వేసి ఎర్రగా వేయించుకోవాలి. రవ్వ ఎంత బాగా వేగితే ఉప్మా అంత పొడిగా వస్తుంది ఫ్రెండ్స్. తడి లేకుండా పొడిగా మంచిగా వస్తుంది. కలుపుతూ వేయించాలి. కలుపుతూ ఉంటే మాడిపోకుండా మంచిగా ఈవెన్గా అంతా ఎగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఒక 6 పచ్చిమిరపకాయలు, 1 ఇంచ్ అల్లం, 2 ఇంచుల అల్లం, 1 ఉల్లిపాయ, 2 రెమ్మల కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, పల్లీలు, మళ్ళీ రవ్వ వేగిపోయింది ఫ్రెండ్స్. పళ్ళెంలో వేసుకున్నాను. ఎండుమిరపకాయలు కూడా ఒక 4 వేస్తున్నాను ఫ్రెండ్స్. ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేస్తే టేస్ట్ బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు పోపు గింజలు చూపించాను కదా ఫ్రెండ్స్ మీకు, అవన్నీ అందులో వేసుకున్నాను. ఫ్రెండ్స్, నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోలు ఎలా ఉన్నాయో చెప్తే నాకు తెలుస్తుంది. ఏమైనా తప్పులు ఉంటే నేను సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఎర్రగా వేగిన తర్వాత చూడండి, అలా వేగాలి. ఎర్రగా వేగిపోయిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. అవన్నీ ఎర్రగా వేగిన తర్వాత ఉల్లిపాయ, కరివేపాకు, మిరపకాయలు వేగిన తర్వాత వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను. ఎర్రగా వేగిన తర్వాత మనం ఏ గ్లాస్తోనైతే రవ్వ తీసుకున్నామో ఆ గ్లాస్తోనే వాటర్ తీసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఏ గ్లాస్తో రవ్వ తీసుకున్నామో ఆ గ్లాస్తోనే వాటర్ తీసుకోవాలి. గ్లాసున్నర రవ్వ వేసాను కాబట్టి 3 గ్లాసులు వాటర్ వేసాను. ఉప్పు సరిపడా, రుచికి సరిపడా ఉప్పు, పెసరు బాగా మరిగిన తర్వాత మరుగుతుంది ఫ్రెండ్స్. ఎసరు మరిగింది, రవ్వ వేసాను. మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు అలాగ వదిలేసేయాలి. సిమ్లో పెట్టాలి మంట. రవ్వ వేసిన తర్వాత మంట సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు వదిలేస్తే మగ్గుతుంది ఉప్మా. ఇది రవ్వ ఎలా అంటే బియ్యం, రేషన్ బియ్యం ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి మిక్సీలో వేసి రవ్వ పట్టుకుంటే రవ్వ అయిపోతుంది. కడిగి ఆరబెట్టి మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పొడిగా ఎంత బాగా వచ్చిందో ఉప్మా. తింటే కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకుని తిని చూసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. గోధుమ నూక అందరికీ తెలుసు.